సినిమా ఇండస్ట్రీలో ఒప్పుకోరు ఎవ్వరు. హ్మ్. కానీ మీరు అది బాహాటంగా చెప్పారు. హ్మ్. శ్రీరెడ్డి అయితే అసలు ఒక చాలా విపరీతమైన బోల్డ్ దాంతో ఆవిడ చెప్పారు. శ్రీరెడ్డికి మీరు హెల్ప్ అంటే ఆ టైంలో సపోర్ట్ కూడా చేసినట్టున్నారు గదా! ఫస్ట్‌లో కొంచెం చేశాను. బట్ నాకు లాంగ్ టర్మ్‌లో అంత ప్రామిసింగ్ అనిపియలేదు. అంటే విజన్ కనిపియలేదు నాకు. హ్మ్. తను చెప్పింది నిజమే. తను అనుభవించింది నిజమే. బట్ ఇక్కడేంటంటే, ఇప్పుడు నేను ఎంత మీటు గురించి మాట్లాడినా, శ్రీరెడ్డి పేర్లు తీసినంత ధైర్యంగా నేను తీయలేదు. ఎందుకంటే, వి ఆల్ సా ద కాన్సిక్వెన్సెస్. అన్ని పేర్లు తీసినా, హ్మ్. ఏం జేసినా, తనేం ప్రూవ్ చేయలేకపోయింది. తను ఏం కోరుకుంది? సినిమాలు చేయాలని కోరుకుంది. కొంచెం రెస్పెక్ట్ కోరుకుంది. తినడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, అందరి దగ్గర నుంచి ప్రేమ. ఇంతే కదా కోరుకుంది. కానీ, ఆ దారిలో వెళ్తే ఏమైతది? ఎళ్ళకపోతే ఏమైతది? అనే కాన్సిక్వెన్సెస్ చూడడానికి నేనైనా, శ్రీరెడ్డి అయినా we are not the same, but we are extreme examples of how society will turn you ఆ! when you అదే. be an అంటే హ్మ్. జిద్దు మీద కూర్చుంటే సొసైటీ నిన్ను ఏం తయారు చేస్తది?